హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవి కోపంగా సూర్యాని చూస్తూ, అంతా మీ వల్లే. ఇంట్లో నా మీద, అందరి మీద బాగానే అరుస్తారు. అందరినీ కళ్ళతోనే కంట్రోల్లో పెడతారు కదా. మరి ఆఫీస్లో అలా పెట్టలేరా? బయట స్టాఫ్ మీ గురించి సెటైర్స్ వేస్తున్నారు. నాకు కోపం వచ్చింది. అందుకే మళ్ళీ అలాంటివి చేయకుండా వార్నింగ్ ఇచ్చొచ్చా అంటూ చైర్లో కూర్చుంటుంది. నన్నంటే అంత కోపం దేనికో అంటాడు సైడ్ స్మెల్తో. మిమ్మల్నంటే నాకు కాకపోతే ఇంకెవరికి కోపం వస్తుంది అని బుస్సున సూర్య మీదికి లేస్తుంటే, అదే ఎందుకు అంటున్నా. ఎందుకంటే ఏం చెప్తాం, అలాంటి వాటికి ఆన్సర్ చేయలేం. అంటే నేను అజ్జు అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుంది మీకు? ఇది కూడా అంతే. అమ్మని నాది నాకి తిప్పికొట్టింది కదా అనుకుంటూ వైనవిని చూస్తాడు. అప్పుడే లోపలికొచ్చిన తేజ్ వాళ్ళ మాటలు విని నవ్వుతూ, మా వాడికి మాటకి మాట ఆన్సర్ ఇచ్చే పెళ్ళాం రావాలని ఎన్నిసార్లు అనుకున్నాను. కరెక్ట్గా నువ్వు దొరికావు తల్లి అంటాడు వైనవితో. తేజ్ మాటలకి వైనవి కూడా నవ్వుతూ, మనల్ని మాటలలో ఎవరూ పడగొట్టలేరన్నయ్య అంటుంది గర్వంగా. ఇద్దరిని కోపంగా చూస్తూ తేజ్ని ఇంకా కోపంగా చూసి, అలా ఎందుకు కోరుకున్నావు బే అంటాడు సూర్య. మరి నువ్వు నాకు పెట్టే టార్చర్కి ఇంకెలా కోరుకుంటారు చెప్పు. ఎన్నిసార్లు ఎన్ని తిప్పలు పెట్టావు అంటాడు తేజ్. పాని రాక్షసుడివి, ఎన్ని రాత్రులు నిద్రపోనివ్వలేదు నువ్వు అని ఏడుపు మొహం వేసుకుని చెప్తుంటే, నిద్రపోనివ్వలేదంటే వేరే అర్థాలు వస్తాయిరా. అసలు నీ చెల్లుంది ఇక్కడ, మాట్లాడే ముందు సరిగ్గా మాట్లాడు, అర్థాలు వేరేగా మారిపోతాయి అంటాడు సూర్య. చిచి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని మొహం అంతా ఒకలాగా పెట్టి చెప్తాడు తేజ్. మరి అలా కోరుకుంటావా? నాకు టైం వస్తుంది, అప్పుడు నిన్ను ఇరికించకపోతే చూడు, ఎవరి దగ్గర నిన్ను ఇరికించాలో నాకు బాగా తెలుసు అని తేజ్ వైపు కన్నింగా చూస్తుంటే, హిహి బావా, అంత పని చేయకు, నేను వెళ్తున్నా, ఈ సైన్ చేయి అని ఫైల్ ఇస్తాడు. ఆ మాత్రం భయం ఉండాలి అని తేజ్ పొట్టలో ఒక పంచిచ్చి సైన్ చేసిస్తాడు. అందరినీ ఇలా భయపెట్టడమే పని ఈ బీస్ట్కి అని గొనుక్కుంటుంటే, వినబడింది అన్నాడు సూర్య. వినాలనే అన్నాను అంటూ మూతి తిప్పుతుంది. అబ్బా, మీ టామ్ అండ్ జెర్రీ గొడవ చాలా బాగుంది. నేను కూడా ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటా, భలే ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అంటాడు తేజ్. ఒక్క చూపు చూస్తాడు సూర్య. అలా చూడకు, ఇక్కడ నాకు తడిసిపోతుంది అంటాడు తేజ్. తర్వాత ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అవుతారు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు సూర్య డ్రైవ్ చేస్తుంటే, సూర్య గారు, రేపు నాకు లీవ్ కావాలి అని అడుగుతుంది. ఎందుకో అంటాడు సూర్య. కొంచెం పనుంది, ఆరు వాళ్ళ కాలేజ్లో ఫంక్షన్ ఉంది, నన్ను కూడా రమ్మని పిలిచింది, అందుకే నేను కూడా వెళ్తాను. ధరణి మైది వాళ్ళు కూడా ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు. నేను ఆఫీస్ వచ్చేసాక వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అందుకే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్ అని సూర్యని అడుగుతుంటే, ఓకే అంటాడు. కళ్ళు ఇంత చేసి షాకింగ్గా చూస్తూ, ఇది నిజమేనా? అడగగానే ఒప్పుకోవటం మీ హిస్టరీలో ఉందా? అస్సలు నమ్మలేకపోతున్నా అంటుంది వైనవి. ఏంటి వెటకారమా? పోనీలేని ఒప్పుకుంటే ఓవర్ చేస్తున్నావు. వెళ్ళటం వద్దు అంటే చెప్పు, ఆఫీస్కి వచ్చేయి అంటాడు. వద్దులేండి, పర్మిషన్ ఇవ్వటమే గ్రేట్, ఈ అవకాశం ఎందుకు వదులుకుంటాను, థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు అంటుంది. థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? మరేం చేయాలి అంటూ సూర్యని అనుమానంగా చూస్తుంటే, టైం వచ్చినప్పుడు అడుగుతాలే, అప్పుడు చెప్పింది వినాలి, చెయ్యాలి, ఆలోపు ఒకేసి ఇచ్చుకో, హ్యాపీగా తీసుకుంటా అంటాడు. ఏంటి చాక్లెట్ ఇవ్వు అన్నట్టు అడుగుతున్నారు, నేను ఇవ్వలేను అని చెప్తుంది. ఎందుకు ఇవ్వలేవు, నిన్నిచ్చావు కదా అని మీసం చాటున నవ్వు దాచేసి వైనవి వైపు చూస్తుంటే, మొహం చూపించుకోలేక విండో వైపు తిరిగి, ఏమో నాకు తెలీదు అని ఇల్లు రావటంతో డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి పరుగులు తీస్తుంది. సూర్య కూడా నవ్వుతూ ఇంట్లోకి వెళ్తాడు. ఏంటి మనవరాలా, ఏమైంది అలా పరుగులు పెడుతున్నావు అని జానుగారు అడుగుతుంటే, ఏం కాలే అమ్మమ్మా అని లోపలికి వెళ్తుంటే, వెనక వస్తున్న సూర్యాని చూసి, ఏమన్నావు కన్నా తను అలా పరిగెడుతుంది అని అడిగితే, ఏమో జాను, అది మధ్య మధ్యలో అలాగే బిహేవ్ చేస్తుంది అంటూ వైనవి వెనకే లోపలికి వెళ్తాడు సూర్య. ఫ్రెష్ అయ్యి తపస్వి ఆరు వాళ్ళతో మాట్లాడుతూ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అబ్బా, ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దామా డిన్నర్ తర్వాత
అని ధరణి అడుగుతుంది. "హ్మ్, మీ ఇష్టం" అంటుంది వైనవి. "మినీ థియేటర్ ఉంది, అక్కడ వెళ్ళి చూసుకోండి" అని సూర్య చెప్తుంటే, "మీరు కూడా రండి బావగారు, అందరం కలిసి చూద్దాం." "ఆయన ఎందుకు ధరు, సూర్య గారికి వర్క్ ఉంటుంది, మనం చూద్దాంలే" అని వైనవి అంటుంటే, "నేను కూడా వస్తాను, అందరం చూద్దాం" అంటాడు సూర్య. అబ్బా! అక్కడ కూడా కొద్దిసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అనుకొని సూర్య వైపు గుర్రుగా చూస్తుంది. తిక్క కుదిరిందా అన్నట్టు లుక్ ఇస్తాడు సూర్య. డిన్నర్ చేసి కుర్ర గ్యాంగ్ మొత్తం మినీ థియేటర్లోకి వెళ్తారు. ధరణి, మైథిలి అక్కడ చూసి వావ్, చాలా బాగుంది అని ఎక్సైట్ అవుతారు. ముందు మొత్తం సోఫాస్ ఉంటాయి కూర్చొని చూడటానికి, వెనక బెడ్ ఉంటుంది పడుకొని కూడా చూసేలాగా, మధ్యలో కూడా చాలా ప్లేస్ ఉంటుంది, హాయిగా పడుకొని చూడొచ్చు. ముందు పెద్ద స్క్రీన్ ఉంటుంది. "ఏ మూవీ చూద్దాం" అని అంటాడు తేజ్. "లవ్ స్టోరీ మూవీ పెట్టు" అంటాడు తరుణ్. "ఏంటి సార్ లవ్ అంటున్నావు" అని తేజ్ ఓరగా చూస్తుంటే, "బావా అలా చూడకు, ఏదో అలా చెప్పాను, నీ ఇష్టం, నీకు నచ్చింది పెట్టు" అంటాడు. తపస్వి హర్రర్ మూవీ పెట్టు అంటుంది. "హా వద్దు" అని అంటుంది వైనవి. "ఏ, ఎందుకు భయమా" అని సూర్య నవ్వుతుంటే, సూర్య నవ్వటంతో "నాకేం భయం లేదు, తేజన్నయ్య నువ్వు పెట్టు" అని లేని ధైర్యం తెచ్చుకొని చెప్తుంది. సరే అని అదే పెడతారు. వైనవి, సూర్య బెడ్ మీద కూర్చుంటే ముందు సోఫాలో మిగతా వాళ్ళు కూర్చొని చూస్తారు. మూవీ స్టార్ట్ అయింది. ఏదో సూర్య ముందు టెక్కుకి హర్రర్ మూవీ పెట్టమని చెప్పింది, కానీ లోపల భయంగా ఉంది. సైలెంట్గా వెనక బెడ్ రెస్ట్కి ఆనుకొని కాళ్ళు చాపుకొని కూర్చుంటే పక్కన సూర్య కూర్చుంటాడు. లైట్ డిమ్ చేసి మూవీ చూడటానికి కూర్చుంటాడు తేజ్ కూడా. స్టార్ట్ అయ్యాక నార్మల్గా ఉండటంతో సైలెంట్గా బాగానే చూస్తుంది. కానీ మెల్లిగా కొంచెం తర్వాత భయంకరంగా మారుతుంటే వైనవిలో భయం కూడా పెరుగుతుంది. మెల్లిగా సూర్యకి తనకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తూ సూర్యకి దగ్గరగా వెళ్ళి సూర్య చేతిని పట్టుకొని కూర్చుంటుంది. "ఏంటి, భయం వేస్తుందా" అంటాడు వైనవిని చూసి నవ్వాపుకుంటూ. "అబ్బే అదేం లేదు, మీకు భయం వేస్తుందని పట్టుకున్నా అంతే" అని కవర్ చేస్తుంది. అప్పటికే మూవీలో వస్తున్న సౌండ్స్కి, సీన్స్కి వైనవి నుదుటిన చెమటలు పడుతుంటాయి. ఇంత భయం పెట్టుకొని ఎందుకు బిల్డప్ ఇవ్వటం అనుకొని వైనవి చుట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకొని తన భుజం చుట్టూ చేయి వేసి వైనవి తలని తన భుజం మీద పెట్టుకుంటాడు. వైనవి కూడా ఏమనకుండా భయంతో సూర్య భుజం మీద తల పెట్టుకొని దగ్గరకొచ్చి ముడుచుకొని కూర్చొని చూస్తుంది. సూర్యకి పెద్దగా మూవీస్ అంటే ఇష్టం ఉండవు. జస్ట్ వైనవి కోసం మాత్రమే వచ్చి కూర్చుంటాడు. స్క్రీన్ మీద ఒక్కసారిగా భయంకరమైన పిక్ రాగానే ఆ అనే అరిచి సూర్యకి అతుక్కుపోతుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూడటంతో ఆ మూవీ సౌండ్స్కి వైనవి అరుపులు పెద్దగా వినిపించలేదు. కానీ సూర్య పక్కన ఉండటం వల్ల విని పక్కున నవ్వుతూ వైనవిని తనలోకి పొదివి పట్టుకొని, "ఎందుకు భయపడుతూ చూడటం అవసరమా చెప్పు" అంటాడు. సూర్య గుండెల మీద ఉన్న వైనవి పెదవి విరుస్తూ, "మరి మీరు నవ్వారు కదా, అందుకే లేని ధైర్యం ఉన్నట్టు నటించి చూడటానికి కూర్చున్నా. కానీ ఇక్కడ నాకు తడిసిపోతుంది సూర్య గారు, నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా భయం" అని ఏడుపు మొహం పెట్టుకుని చెప్తుంది. "హాహా తెలుసు" అని నవ్వుతూ తనని సూర్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని, "భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను కదా" అని తన చుట్టూ చేతులు వేసి చెప్తుంటే, ఎక్కడ అందరూ చూస్తారో అని టెన్షన్ ఒకవైపు. సూర్య అంత దగ్గరగా ఉండటం వల్ల కంగారుగా ఫీల్ అవుతూ, "సూర్య గారు ఏం చేస్తున్నారు" అని తత్తరపడుతూ అడుగుతుంటే, "వాళ్ళకి కనిపించము, వాళ్ళు మూవీలో లీనమయ్యారు, డోంట్ వరీ" అని సూర్య బెడ్ రెస్ట్కి ఆనుకొని వైనవిని దగ్గరికి అదుముకొని, "ఇప్పుడు చూడు, నీకు భయం వేయదు" అంటాడు. వైనవి సూర్య ఎద మీద తల పెట్టుకొని మూవీ చూస్తుంది. ఈసారి ఎందుకో విచిత్రంగా భయం వేయలేదు. వైనవి సూర్య మీద కూర్చోవటం వల్ల సూర్య గుండె, వైనవి రెండు ఆనుకొని ఉన్నాయి. అందుకే సూర్య గుండె తన గుండెకి ధైర్యం చెప్తుందేమో. వైనవి ఊపిరి సూర్య మెడకి తగిలి గిలిగింతలు పెడుతుంటే లోపల బాడీలో రియాక్షన్ జరుగుతుంది. "ఉఫ్, ఇది ఇంత దగ్గరగా ఉంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అనవసరంగా కూర్చోబెట్టుకున్నా. ఇక్కడ నన్ను తన ఊపిరితో డిస్టర్బ్ చేస్తూ నన్ను ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇది మాత్రం హాయిగా సినిమా చూసుకుంటుంది, గాడ్" అనుకుంటూ ఉంటాడు. వైనవి మంచిగా సినిమా చూస్తూ మధ్య మధ్యలో ఇంకా సూర్యని అతుక్కుపోయి సూర్య మెడ దగ్గర ముక్కుతో రాస్తూ ఉంటే సూర్యలో దాగి ఉన్న రోమియో బయటికి వస్తున్నాడు. నేను దీనికి స్వీట్ టార్చర్ చేద్దామంటే ఇది నన్ను స్వీట్ టార్చర్ చేస్తుంది. లేదు, దీన్ని ఇలాగే వదిలేస్తే నన్నేదో చేసేలా ఉన్నట్టుంది అనుకుని రివర్స్లో వెళ్తాడు.
వైనవి భుజం మీద ఉన్న చేతిని మెల్లిగా కిందికి జరుపుతూ నడుం వరకు తీసుకుని వెళ్ళి తను వేసుకున్న టాప్ లోపల చేతిని పెట్టి ప్రెస్ చేస్తాడు. అంతే, ఒక్కసారిగా జరికిచ్చినట్టు అవుతుంది వైనవికి. సూర్య చల్లని చెయ్యి వైనవి నడుముకి డైరెక్ట్గా తగులుతుంటే గొంతు తడారిపోతుంది. సూర్య వైపు చూస్తూ ఏం చేస్తున్నారు అంటుంది వణుకుతున్న గొంతుతో. ఏం చేస్తున్నా? నేనేం చేయలేదు అంటాడు అమాయకంగా. మీరు చెయ్యలేదు, మీ చెయ్యి చేస్తుంది అని పళ్ళు బిగించి చెప్తుంది. నా చెయ్యి ఏం చేస్తుంది? "మ్మ్," నడుం మీద నాట్యం చేస్తుంది. ముందు తీయండి, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంటే భలే సాఫ్ట్గా ఉంది, జున్ను ముక్కలాగా. బాగుంది కదా, ఉండనివ్వు అంటాడు. మీకెందుకు బాగుండదు? మీకు బాగానే ఉంటుంది. ఇక్కడ నాకే కరెంట్ షాక్ కొడుతుంది. ప్లీజ్ తీయరా అని అంటుంది. మరి కార్లో అడిగిన కిస్ ఇవ్వు, అప్పుడు తీస్తాను అని నవ్వుతూ అడుగుతాడు. నా వల్ల కాదు అని ఏడుపు మొహం వేసుకొని చెప్తుంది. అయితే నా చెయ్యి కూడా తీయటం జరగదు, నాకు కూడా భలే కంఫర్ట్గా ఉంది అని చెయ్యిని ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్తుంటే టక్కున సూర్య చేయి పట్టుకుని ఇస్తాను అని అంటుంది. "హ్మ్, ఇవ్వు మరి." అని గునుస్తూ, ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా అని మెల్లిగా సూర్య బుగ్గ మీద టక్కున పెదాలానించి దూరం జరుగుతుంది. ఏంటిది అంటాడు చిరాగ్గా మొహం పెట్టి. మీరేగా కిస్ పెట్టమని చెప్పారు, అందుకే పెట్టాను అంటుంది వైనవి. దీన్ని ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ కిస్ అనరు. ఇలా చప్పటి ముద్దు నాకొద్దు, నిన్న పెట్టావు కదా, అలా స్వీట్గా ఇవ్వు, చాలా బాగుంటుంది అని ఆదోలా చూస్తూ అంటాడు సూర్య. నాకు ఇలాగే పెట్టడం వచ్చు అంటుంది వైనవి. మరి నిన్న ఎలా పెట్టావు అని కళ్ళెగరేస్తుంటే, మీరు ప్రతిసారి నిన్న అనకండి, నాకు ఏదోలా ఉంది. అప్పుడు కూడా మీరే పెట్టారు, నేనేం పెట్టలేదు అని మూతి ముడుచుకొని చెప్తుంది. అబద్ధాలాడకు, ఆడపిల్లలు పుడతారు. ఏ, మీకు ఆడపిల్లలు ఇష్టం లేదా అని సూర్య వైపు చూస్తుంది. ఎందుకు ఇష్టం లేదు? చాలా ఇష్టం నాకు. బుల్లి ప్రిన్సెస్ని ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. హా, అదేమన్నా షాప్లో చాక్లెట్ అనుకున్నారా ఇవ్వటానికి? అయినా నేనెందుకు ఇస్తాను, మీ ఏంజల్ని అడగండి, తానిస్తుంది. నేను అడుగుతుంది కూడా ఏంజల్నే కదా, ఇక నుండి నువ్వే నా ఏంజల్ అని చెప్పాను కదా, చెప్పు ఎప్పుడిస్తావు అని అడుగుతాడు. "హ్మ్, అలా ఎలా ఇస్తారు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది" అంటుంది వైనవి. మరి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? నీకు తెలుసా ఆ ప్రాసెస్ అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడుగుతాడు. "హ్మ్, నాకు తెలియకపోతే మీరున్నారు కదా చెప్పటానికి" అంటుంది వైనవి. కోర్స్ నాకు తెలిసినా నీకు కూడా తెలిస్తే ఇద్దరికీ ఈజీగా ఉంటుంది కదా. అసలు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో కూడా వైనవి మర్చిపోయి తింగర్ దానిలాగా సూర్య అడుగుతుంటే సిగ్గు లేకుండా ఆన్సర్ ఇస్తుంది. హా, సినిమాలో చూపిస్తారు కదా, అలాంటి సీన్స్ వచ్చినప్పుడు. మా ఇంట్లో చిన్నప్పుడు చూడనిచ్చేవాళ్ళు కాదు అని సూర్య చెవిలో గుసగుసగా చెప్తుంది. సూర్యకి ఫుల్ నవ్వొస్తున్నా ఆపుకొని, మరి నీకెలా తెలుసు, అసలేం చూసావు సినిమాస్లో అని అడుగుతుంటే, నాకు సిగ్గు, నేను చెప్పను అంటుంది మెలికలు తిరుగుతూ. ఏం పర్లేదు చెప్పు, లేదంటే కిస్ పెట్టు అంటాడు. "హ్మ్, ముద్దు కన్నా ఇదే బెటర్ అనుకొని చెప్తాను అని సూర్యకి ఇంకాస్త దగ్గరగా జరిగి, నేను చూసిన ఒక మూవీలో చూసింది చెప్తాను. పెళ్ళవుతుంది, తర్వాత మొన్న మనకి అరేంజ్ చేశారు కదా, అలా వాళ్ళని కూడా అందంగా డెకరేషన్ చేసిన రూమ్లోకి పంపిస్తారు. ఇద్దరు మిల్క్ షేర్ చేసుకుంటారు, తర్వాత హగ్ చేసుకుంటారు, కిస్ చేసుకుంటారు, బెడ్ మీద పడుకొని లైట్ ఆఫ్ చేస్తారు. తర్వాత కొన్ని డేస్కి బేబీ వస్తుంది, అంతే. అలా ప్రాసెస్ చేస్తే బేబీస్ వస్తారు అని పెద్ద ఇంటెలిజెంట్ లాగా చెప్పగానే సూర్య ఫీజులు ఎగిరిపోతాయి వైనవి చెప్పిన దానికి. నవ్వాగక పక్కున నవ్వుతూ, మరి మనం కూడా కిస్ చేసుకున్నాం, ఒకే బెడ్రూమ్లో పడుకున్నాం, లైట్ ఆఫ్ చేసాం కదా, మరి మనకెందుకు బేబీ రాలేదు అంటాడు సూర్య. నాకు కూడా అదే డౌట్ వచ్చింది సూర్య అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచించి, హా, ఇప్పుడు అర్థమైంది, మనం ఆ ప్రాసెస్లో ఒకటి చేయలేదు, అందుకే బేబీస్ రాలేదు అని చెప్తుంది. వైనవి చెప్పిన దానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక, మా తల్లే, మా బంగారమే, ఎంత బాగా చెప్పావో, నిన్ను చూసి ఫుల్ టాలెంటెడ్ అనుకున్నా, ఈ విషయం విన్నాక ఎంత ముద్దపప్పువో అర్థమైంది, దద్ది మొహం, నువ్వు చదివే పాస్ అయ్యావా, పక్కన ఎవరిదైనా చూసి పాస్ అయ్యావా అని అంటాడు. హలో, నేను కాలేజ్ టాపర్ అని గర్వంగా చెప్తుంది. అందుకే ఇలా ఏడ్చింది నీ తెలివి, ఎప్పుడు బుక్స్ పట్టుకొని కూర్చున్నట్టున్నావు, ఇంకా ఈ విషయం నీకెలా తెలుస్తుంది, నీతో నేను ఎంత వేగాలో, ఎన్ని చూడాలో, ముద్దపప్పు అనుకుంటాడు సూర్య. నేనేం ముద్దపప్పుని కాదు అని సూర్యాని కొట్టి అలాగే పక్కన కూర్చుంటూ, నాకు దాహంగా ఉంది, వాటర్ కావాలి అని అడుగుతుంది. ఇక్కడ లేవు, కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి.
నువ్వు అలిగావు, నన్ను కొట్టావు కదా, సో నువ్వే వెళ్ళి తెచ్చుకో అంటాడు. వెళ్తాను, నాకేమన్నా భయమా అని వెళ్తుంది. వైనవి వెళ్ళటం చూసి ఎక్కడికి వద్దినా అంటాడు తరుణ్. వాటర్ కోసం. నేనెళ్ళి తెస్తాను అంటుంటే, పర్లేదు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు కదా, చూడు నేను తెస్తానులే అని కిందికి వెళ్తుంది. అందరు అప్పటికే ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. హాల్లో ఓన్లీ డిమ్ లైట్స్ మాత్రమే ఉంటాయి. సినిమాలో భయంకరమైనవి చూడటం వల్ల ఏమో కిందికి రానైతే వచ్చింది, కానీ ముందుకు అడుగు వేయాలంటే భయంగా ఉంది. అడుగులో అడుగు వేస్తూ చుట్టూ చూస్తూ భయంగా కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం అనేసరికి ఒక్కసారిగా ఫ్రిడ్జ్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. అది చూసిన వైనవికి గుండాగినంత పనైంది. ఆ దయ్యం దయ్యం అని అరుస్తూ ఎలా వచ్చిందో అలా పరుగులు పెడుతూ సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అరుస్తూ వస్తున్న వైనవిని చూసి ఏమైంది అని అందరూ కంగారు పడి లైట్స్ ఆన్ చేస్తారు. అప్పటికే వైనవి చెమటలతో ఆయాసపడుతూ భయపడుతూ ఉంటుంది. ఏమైంది వదినా, ఏంటి ఈ చెమటలు, ఎందుకంతలా భయపడుతున్నారు అని తరుణ్ ఆరు వాళ్ళు కంగారు పడుతూ అడుగుతుంటే, దెయ్యం తరుణ్ అని భయంగా చెప్తుంటే, ఏంటి దయ్యమా, ఎక్కడుంది వదినా, ఇంట్లో దయ్యం ఉండటం ఏంటి, మీరు సినిమా చూసి అదే ట్రాన్స్లో వెళ్ళి ఏదో చూసి భయపడినట్టున్నారు అని అంటుంటే, లేదు నిజం దయ్యం ఉంది, లేదంటే ఫ్రిడ్జ్ దానికదే ఎలా ఓపెన్ అవుతుంది అంటుంది. ఏంటి, ఫ్రిడ్జ్ దానికదే ఓపెన్ అయిందా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి సూర్య వైపు చూస్తాడు తేజ్. కాలు మీద కాలు వేసుకుని నవ్వుతూ చూస్తుంటే, ఓసిని ఇది నీ పనా అని చూస్తుంటే, ఎస్ అన్నట్టు సైడ్ స్మైల్తో కళ్ళార్పుతాడు. పాపం కదా నా చెల్లి అన్నట్టు నువ్వు బీస్ట్వే అంటూ వైనవి దగ్గరికి వెళ్ళి, అమ్మ వైనవి, దయ్యం లేదు ఏం లేదు, సూర్య ఫోన్ నుండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, ఫోన్ నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు, స్మార్ట్ ఫ్రిడ్జ్ అది, నువ్వు అనుకున్నట్టు దయ్యం కాదు అని ధైర్యం చెప్తుంటే, నిజమా అన్నయ్య అని సూర్య వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. హా అవును, వాడు నిన్నాట పట్టించాలని అలా చేశాడు అని చెప్తాడు. కోపంగా చూసి రూమ్లోకి వెళ్తుంది. పాపం అన్నయ్య, వదిన ఫీల్ అయింది, చాలా భయపడినట్టుంది, నువ్వెళ్ళి కాస్త కూల్ చేయి అంటుంది తపస్వి. ఓకే నేను చూస్తాను, మీరు కూడా ఎక్కువసేపు మెలకోకుండా తొందరగా వెళ్ళి నిద్రపోండి అని వైనవి కోసం రూమ్లోకి వెళ్ళేసరికి నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అబ్బో కోపం బాగా వచ్చినట్టుంది అనుకుని డోర్ లాక్ చేసి వైనవి పక్కన పడుకొని, బాగా భయం వేసిందా అని అడుగుతాడు. మీకు కావాల్సింది కూడా అదే కదా, నేను భయపడ్డానులేండి, ఇప్పుడు హాయిగా పడుకోండి అని వెక్కుతూ చెప్తుంది. వెక్కిళ్ళ సౌండ్స్ విని దుప్పటి లాగి చూస్తాడు. అప్పటికి ఫుల్ ఏడ్చి ఉంది అనటానికి ముక్కు మూతి అంతా రెడ్డిగా అయింది. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది, జస్ట్ సరదాగా చేశాను, దానికే ఏడుపా, ముందేడు పాపు అంటాడు బేస్ వాయిస్లో. మరి ఏడుపు రాకుండా నవ్వొస్తుందా, ఎంత భయం వేసిందో తెలుసా, భయం వల్ల పరిగెత్తుతూ ఉంటే కాలు స్లిప్ అయ్యాను, ఎంత పెయిన్గా ఉందో తెలుసా, అయినా మీకెందుకు తెలుస్తుంది, మీకు నేను ఏడవటం మాత్రమే కావాలి కదా అని మోచేత్తో చిన్న పిల్లలాగా కళ్ళు తుడుచుకుంటూ పెదవి విరుస్తూ చెప్తుంది. దెబ్బ తాకిందా అని కాలు చూస్తుంటే, ఏం అవసరం లేదు అని దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. నాకు తిక్క లేపకు అని వైనవి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పట్టుకొని చూస్తాడు. నిజంగానే కొంచెం ఉబ్బి కనిపిస్తుంది. అలా చూడగానే గిల్టీగా అనిపిస్తుంది. అనవసరంగా అలా చేశాను, ఏదో కొద్దిసేపు నేను ఆట పట్టించాలి అనుకున్నా, ఇలా అవుతుందని అనుకోలేదు, ఐఎమ్ రియలీ సారీ రవైన్ అని స్మూత్ వాయిస్తో చెప్పి పాదం మీద కిస్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్తాడు. వైనవి మాత్రం ఫ్రీజ్ మోడ్లో ఉంటుంది. సూర్య తన పాదం ముట్టుకోవటం ముద్దు పెట్టడం ఒక ఎత్తైతే, అలా ముద్దు పెట్టినప్పుడు సూర్య కంటి నుండి జారిన కన్నీటి బొట్టు వైనవి మనసుకు తాకింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలాగే గీజర్ నుండి హాట్ వాటర్ క్లాత్ తెచ్చి వైనవి కాలుని తన ఒళ్ళో పెట్టుకొని హాట్ వాటర్తో కొంచెం సేపు కాపడంలాగా పెట్టి ఆయింట్మెంట్ అప్లై చేశాడు. మసాజ్ లాగా చేస్తాడు. సూర్య మసాజ్ చేస్తున్నంతసేపు కూడా కనురెప్ప కొట్టకుండా సూర్యనే చూస్తూ ఉండిపోతుంది. పెయిన్ కూడా తెలియలేదు వైనవికి. అన్ని పక్కన పెట్టి వైనవిని తన ఎద మీద పడుకోబెట్టుకొని చెంప మీద చేవేసి, తగ్గిపోతుంది, ఎక్కువ పెయిన్ ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం, లేదంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పిలుస్తాను అంటుంటే, పెయిన్ లేదు, కొంచెం తగ్గింది అని సూర్య కళ్ళలోకి చూస్తూ చెప్తుంది. పడుకో అని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని జోకుడుతో పడుకుంటాడు. వైనవికి మాత్రం సూర్య బిహేవియర్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సూర్య గురించి ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుతుంది.
మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.